ఒకేసారి 3 నెలల రేషన్ ఎండల తీవ్రత నేపథ్యంలో ముందస్తుగా లబ్ధిదారులకు అందజేత కేంద్రం ఆదేశాలతో పంపిణీకి పౌర సరఫరాల శాఖ ప్రయత్నాలు ఇక దళారులకు వరంగా మారుతుంది. మరి ఎందుకు మారదు అది? రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న వేసవిలో ఎండల తీవ్రత కారణంగా పేద ప్రజల ప్రతి నెల రేషన్ షాపు వద్ద గంటల తరబడి ఎదురు చూస్తూ ఇబ్బందులు పడకుండా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర పౌర సరఫరాల శాఖ అన్ని రాష్ట్రాలకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి మొదటి వారం నుంచి ఎండలు పెరగడం, రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో లబ్ధిదారులకు కోసం ముందుగా బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నిర్ణయంతో తెలంగాణలో సుమారు 3.20 కోట్ల మందికి ముందస్తుగా బియ్యం పంపిణీ జరగనుంది. కేంద్రం ఆదేశాల మేరకు 3 నెలల కోట ఒకేసారి పంపిణీ చేస్తే ఒక వ్యక్తికి 18 కిలోలు వస్తుంది. ఒక వ్యక్తికి 18 కిలోలు వస్తుంది. దాని గురించి సో మొత్తానికి 18 కిలోల చొప్పున పంపిణీ చేయడంతో పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేందుకు బ్రోకర్లు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దేశంలో ఎక్కడ లేని విధంగా రేవంత్ సర్కార్ దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. ఇందుకోసం ఏటా 18,000 కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొంటోంది. అయితే సన్న బియ్యం సైతం అడ్డదారిలో బయట మార్కెట్లోకి వెళ్తుంది. గత 6 నెలలుగా విజిలెన్స్ అధికారులు తనిఖీల్లో 1500 క్వింటాల పీడీఎస్ బియ్యం పట్టుబడింది. కేసులు నమోదు చేసిన సులభంగా డబ్బు సంపాదించే మార్గం కావడంతో అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతుంది. డీలర్లను మచ్చిక చేసుకుంటున్న దళారుల గుట్టుగా దందా నడిపిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 1.02 కోట్ల కార్డుల ద్వారా 3.20 కోట్ల లబ్ధిదారులకు 2.02 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరగనుంది. అయితే 3 నెలల రేషన్ ఒకేసారి ఇస్తే 6 లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ దుకాణాలకు సరఫరా చేయాలి. అయితే ఇందులో సుమారుగా 2 లక్షల మెట్రిక్ టన్నులు బ్లాక్ మార్కెట్లోకి వెళ్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 3 నెలల బియ్యం పంపిణీపై 2 రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. పంపిణీకి నిల్వలు ఏ మేరకు ఉన్నాయన్న అంశంతో పాటు ఇతర సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. అయితే స్టాక్ భద్రపరచడం సమస్య. మెయిన్గాలకు గోడౌన్లు ఇష్యూ ఉంటాయి. అది చాలా కష్టమవుతుంది. కాకపోతే అట్లా చేస్తే బ్లాక్ మార్కెట్లకు చెక్ పెట్టచ్చట. ఎట్లా? నిబంధనలకు విరుద్ధంగా కార్డులు పొందిన ధనవంతుల కార్డులు కట్ చేస్తే బ్లాక్ మార్కెట్ దందాకు అడ్డుకట్ట వేయొచ్చు అని రేషన్ డీలర్లు భావిస్తున్నారు. వారంతా ఆరోగ్యశ్రీ పిల్లలకు ఉపకార వేతనాలకు తప్ప రేషన్ బియ్యం తీసుకోవడం లేదు. వారికి రావాల్సిన రైస్ దళారులకు కిలో 15 రూపాయల చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో 3 నెలల పంపిణీ చేసినప్పుడు భారీగా పీడీఎస్ అమ్మకాలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అప్పట్లో బాగా లాభాలు పొందిన బ్రోకర్లు ఈసారి కొత్త ప్రయోగాలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా ఏ రకంగా ఇతర దేశాలకు తరలించేలా ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో 1 కోటికి పైగా రేషన్ కార్డులు ఉంటే ఆదాయ పన్ను, 4 చక్రాల వాహనాలు, భవంతులు కలిగిన వారు 8 నుంచి 9 లక్షల వరకు ఉన్నట్టు పరిశీలనలో తేలింది. వివరాలు ప్రభుత్వానికి పంపగా తొలగింపు విషయంలో స్పష్టత రాలేదంటూ చివరికి వాళ్ళు దాన్ని ఎట్లయినా సరే ఆపేద్దామని చూస్తూ ఉన్నారు, ఖతం చేద్దామని చూస్తున్నారు. కొంతమంది రేషన్ కార్డులు కట్టే అవకాశం ఉంది. దానికి కారణం భవంతులు, బంగ్లాలు ఉన్నోళ్ళు, కార్లు ఉన్నోళ్ళు. అట్లే వాళ్ళ పిల్లలకు జస్ట్ మన ఏమంటారు స్కాలర్షిప్లు రావడం కోసము, లేదంటే ఇంకొకటి ఏంటి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఆ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ వస్తుంది కాబట్టి దానికోసానికి పెట్టుకుంటారు తప్ప ఇంకా వేరే దానికోసం కాదు. బియ్యం అసలు తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు రేషన్ కార్డు అని డీలర్లు చెప్తున్నారట. సో ఆ ప్రకారంగా అతి త్వరలో చాలామందికి రేషన్ కార్డులు కట్ చేసే ప్రయత్నం. ఈ ప్రభుత్వం అన్నీ కట్ చేసుకుంటూ పోయేది తప్ప ఇప్పుడు ఎక్స్ట్రా ఇచ్చిన రేషన్ కార్డులు అని అంటున్నారు కదా, ఆ ఎక్స్ట్రా ఇచ్చిన వాటిని వీటి వల్ల అడిషనల్ భారం పడేదానికి ఇప్పుడు ఇది తగ్గించుకుంటే మళ్ళీ మైనస్ అయిపోతుంది. సేమ్ రైతు బంధు కదా ఎట్లయితే అది ఎక్స్ట్రా ఇచ్చి కొంతమందికి రాకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టారు చూడు, మళ్ళీ ఇది కూడా అంతే. ఎక్స్ట్రా ఇచ్చిన రేషన్ కార్డులకి బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం.